ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేడు తాజా వార్తలు చూద్దాం. కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళరేవు మండలానికి చెందినటువంటి 8 నెలల గర్భిణీ మృతిపై, రాజమండ్రిలో 55 ఏళ్ల రోగికి కాలం చెందినటువంటి మందుల వినియోగంపై విధుల పట్ల నిర్లక్ష్యం చూపించినటువంటి వైద్యులు అలాగే సిబ్బందిపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తుంది. నిన్న పాకిరావుపేట రాజానగరం స్కూల్ ఆవరణంలో కాంక్రీట్ బకెట్ మీద పడి మృతి చెందినటువంటి ఇంగ్లీష్ టీచర్ జోస్న కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. తునిలో ఇంటికి వెళ్లి అనాథులుగా ఉన్నటువంటి 2 పిల్లలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరుస ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి మామూలు భౌతికాయాలకి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఈ నేటితో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కానుంది. 13 మంది మృతదేహాలకు గాను నిన్నటితో 10 మంది మృతదేహాలకి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి కుటుంబ సభ్యులకి అప్పగించగా, మిగిలిన 3 మృతదేహాలకు ఈ రోజు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి కుటుంబ సభ్యులకి అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుండి 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ దేవర కుమార్ మీడియా సమావేశంలో వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వర స్వామి ఆలయాన్ని కేరళ రాష్ట్ర డీజీపీ రవడ చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తునిలో రైలు నుండి జారిపడి ఒక వ్యక్తి మృతి చెందారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అలాగే ఉప్పాడ సముద్ర తీరంలో 50,000 పండుగ చేప పిల్లలను సముద్రంలో వదిలారు.